ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి నిరుపేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తూ ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు మేము ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ఈ హామీ ఇచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు గడుస్తున్నా ఏ ఒక్కరికి కూడా ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు వీళ్ళు తొందరగా పేదవాళ్ళకి ఇండ్లు ఇస్తారనేటువంటి నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలోన వేలాది మంది పేదలను కూడగట్టి కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చాం. సచివాలయంలో ఎవరైతే ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ కూడా చేయించాం. మరి ఈ ఆన్లైన్ చేసి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఏ ఒక్క నిరుపేదకు కానీ ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ చేసినటువంటి పాపాన ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలేదు. మరీ దుర్మార్గం ఏమంటే ఈ అన్నమయ్య జిల్లాలో రాయచోటి ప్రాంతంలో గతంలో రాయచోటి జిల్లా కేంద్రంగా ఉండేది. ఈ జిల్లా కేంద్రంగా ఉండడం వల్ల ఈ ప్రాంతంలో బాడిగిల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా వేల రూపాయలు బాడిగులు పెంచేసి బాడిగులు కట్టేటువంటి పరిస్థితి. ఇవాళ అదే జిల్లా కేంద్రాన్ని కూడా మదనపల్లికి కూడా మార్చడం జరిగింది. మదనపల్లికి మార్చినంత మాత్రాన వాళ్ళ ఇంటి బాడిగులు ఏమీ తగ్గించలేదు. మరి వేల రూపాయలు, ఇది అసలే కరువు ప్రాంతం, పని కూడా దొరకనటువంటి ప్రాంతంలో వేల రూపాయలు ఇంటి బాడుగులు కట్టుకోలేకుండా ఉన్నాము. మాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ఏదో ఒక మూలలో మాకు ఇంటి జాగా చూపించమంటే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కానీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో గత వారం సోమవారం రోజు ఇదే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారిని అన్ని ప్రాంతాల నుంచి కూడా అడిగాం. ఈ రాయచోటు నుంచి కూడా వందలాది మంది పేదలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు కూడా అర్జీలు వచ్చి పెట్టుకున్నాం. మాకు మీరు అధికారంలోకి వస్తే 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తామన్నారు, 4 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామన్నారు. ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్కు అయిన పాపానికి వేల రూపాయలు మేము ఇంటి బాడుగులు కడుతున్నాము. మాకు సొంత ఇల్లు ఇస్తే గుడిసో పాడే వేసుకొని తలదాచుకుంటామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారికి ఏమాత్రం కనపడలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం కాలపరిమితి అయిపోయింది. ఇంకా మిగిలింది 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో ఆఖరి నిమిషం వీళ్ళ ఎన్నికల గారడీకి సరిపోతుంది. మిగిలిన 2 సంవత్సరాల్లో మీరు ఏం చేస్తారనేటువంటి క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి కూడా పేదలు ఉన్నారు. మేము సిపిఐ పార్టీకి అడుగుతున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదన్నా చిత్తశుద్ధి ఉంటే ఈ పేదలకు న్యాయం చేయండి. మీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఇండ్లు ఇవ్వడంలో ఫెయిల్యూర్ అయిపోయిందనేటువంటి గుర్తించిన తర్వాత పేదలందరినీ కూడా భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం కూడగట్టింది. ఇవాళ ఈ రాయచోటి ప్రాంతంలో 25 ఎకరాలు ప్రభుత్వ భూములు గుర్తించాం. ఈ ప్రాంతంలో ఈ రెవెన్యూ సిబ్బంది కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమాత్రం కనీసం ఇక్కడ ఫలానా చోట ఖాళీ ప్లేస్ ఉంది, ప్రభుత్వ భూమి ఉందని చెప్పినటువంటి పరిస్థితి లేదు. మేము సిపిఐ పార్టీకి అడుగుతున్నాం, 25 ఎకరాలు ఈ ప్రాంతంలో ఉంది. దాదాపు 1000-1200 మంది లబ్ధిదారులు ఇక్కడ అప్లై చేసుకున్నారు. వీళ్ళందరికీ కూడా ఈ ప్రాంతంలో ఇవ్వండి అనేసి 3 రోజుల పాటు గుడిసెలు వేసుకున్నాం. మరి గుడిసెలు వేసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు రాత్రికి రాత్రి వచ్చి గుడిసెలను కూడా కాల్చడం జరిగింది. మీకు నిజంగా ఈ పేదల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే మీరు ఏ విధంగా గుడిసెలు కాలుస్తారు? అదే ఈ ప్రాంతంలో ఒక మంత్రో ఎమ్మెల్యేనో లేదంటే జడ్పీటీసీనో కబ్జా చేసుకుంటే ఆ భూములకి పట్టాలు ఇచ్చేటువంటి మీరు వాళ్ళ పేదవాళ్ళు గుడిసెలు వేసుకుంటే గుడిసెలు కాలుస్తారంటే మరి మీకేమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థం కాదు. మీరు ఒక్క గుడిసె కాలిస్తే 100 గుడిసెలు వేస్తాం, 100 గుడిసెల పైన ఎర్ర జెండా ఎగురుతుంది. ఇప్పటికైనా మీరు ఆల్టర్నేటివ్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి లబ్ధిదారులకు ఎవరైతే ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు, వీళ్ళెవరూ ఫేక్ కాదు, వీళ్ళందరూ కూడా సచివాలయాల్లో అప్లై చేసుకున్నారు. వీళ్ళందరూ ఇల్లు లేనటువంటి వాళ్ళు, వేల రూపాయలు ఇంటి బాడుగులు కట్టుకున్నటువంటి వాళ్ళు పేదోళ్ళు ఈ ప్రాంతంలో ఎర్ర టెండలో ఇక్కడ ఉన్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళున్నాయో లేదో తెలియదు. ఈ ప్రాంతంలో మంత్రి గారు ఏం చేస్తున్నారో తెలియదు. లేదంటే బాగా ఎస్టేట్కి బాగుంది, 25 ఎకరాలు ఈ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి అన్న కొట్టేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా రెవెన్యూ యంత్రాంగాన్ని ఉసుగొల్పారో తెలియదు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రెవెన్యూ ఆఫీసర్లకి చిత్తశుద్ధి ఉంటే వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి 3 సెంట్లు ఇల్లును శాంక్షన్ చేయాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే